ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి అక్కడ ఆసుపత్రిలో చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకుంటున్నాడు. హుటాహుటీన పవన్ కళ్యాణ్ సహా చిరంజీవి, సురేఖ దంపతులు సింగపూర్ చేరుకొని మార్కును చూసి కాస్త కోలుకున్న తర్వాత తిరిగి చెన్నారని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత బాబుకు పెద్ద ప్రమాదమే తప్పడంతో తిరుమలకు వెళ్లి మొక్కులు కూడా చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే మార్క్ ప్రమాదం తర్వాత పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మోడీ నుంచి సాధారణ కార్యకర్త వరకు బాబు త్వరగా కోలుకోవాలంటూ పవన్ కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. అయితే అల్లు కుటుంబం నుంచి ఎలాంటి పరామర్శ సోషల్ మీడియాలోనూ కనిపించకపోవడంతో వారి మధ్య విభేదాలే కారణమని అందరూ భావించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మార్క్ ప్రమాదంపై స్పందించలేదని పెద్ద ఎత్తున విమర్శలే వచ్చాయి. అయితే లేటెస్ట్ గా అల్లు అర్జున్ తన మామ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిశారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు కలిశారట. వారి కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించారట. గంటకు పైగానే అక్కడ గడిపినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తల నడుమ ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. గతంలో సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మేనమామ పవన్ కళ్యాణ్ వెంటనే ఫోన్లో అల్లును పరామర్శించారని కథనాలొచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ నేరుగా మామయ్య పవన్ కళ్యాణ్ ను కలిసి కుమారుడు ఆరోగ్యం గురించి పరామర్శించారట. అయితే వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు గానీ వీడియోలు గానీ ఇంతవరకు బయటకు రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని మీట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను బన్నీ సన్నిహిత వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే అటు మెగా ఫ్యామిలీ నుంచి గానీ అల్లు ఫ్యామిలీ నుంచి గానీ దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. బన్నీ, పవన్ భేటీని చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మీట్ అయితే దాన్ని ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? అదేమీ తప్పు కాదు కదా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయినప్పటికీ ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అనేది ఫ్యాన్స్ కి అర్థం కాని విషయం. ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. స్వల్ప గాయాలతో మార్క్ శంకర్ కోలుకున్నాడు. దీంతో మార్క్ శంకర్ ను చూసేందుకు అల్లు అర్జున్, పవన్ ఇంటికి వెళ్లారట. దాదాపు గంట సమయం అల్లు అర్జున్, పవన్ కుటుంబ సభ్యులతో గడిపొచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ మీట్ అవ్వడం సాధారణంగా అయితే పెద్ద చర్చనీయాంశమేమీ కాదు. కానీ గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు వీళ్ళిద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ చెప్పన్ బ్రదర్ అనే కామెంట్ చేసినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ బన్నీపై గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల కారణంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు మొదలైనట్టు కూడా వార్తలొచ్చాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. అప్పటి నుంచి బన్నీపై మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య బంధం అంత బలంగా లేదని అంటున్నారు. ఇక పుష్ప 2 చిత్రం రిలీజ్ అయినప్పుడు స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. పైకి అంతా బాగానే ఉన్నట్టు చెబుతున్నప్పటికీ ఇలా ఏదో రకంగా విభేదాలు తెరపైకొస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ని మీట్ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు పెద్ద ఎత్తున ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీని కలవడానికి మెగా ఫ్యామిలీ విముఖత చూపించారని, పవన్ కూడా కలిసేందుకు అయిష్టతను చూపించారట. కానీ కొందరు మధ్యవర్తిత్వం వల్ల వారి మీటింగ్ జరిగిందట. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకూడదనే 2 వర్గాలు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాయట. అందుకే ఈ సీక్రెట్ మీటింగ్ గురించి అధికారికంగా బయటకు రాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.